అనుమానాస్పద స్థితిలో లభించిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతికి కారకులైన వెల్లపూడి గ్రామానికి చెందిన చిరంజీవిని అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా మేనాటి మేనకతో వల్లభపురం చిరంజీవి సహజీవనం చేస్తున్నారని తెలిపారు. అయితే చిరంజీవి వేరే యువతిని వివాహం చేసుకుని మేనకను పట్టించుకోవడం లేదని పెద్దలతో పంచాయతీ చేసిందని చెప్పారు. ఆ పంచాయతీకి సంబంధించిన అమౌంట్ ఇచ్చేందుకు గుంటూరుకు వచ్చిన చిరంజీవితో గొడవకు దిగడంతో ఆమెను దుగ్గిరాల కాల్వకట్ట వద్దకు తీసుకెళ్లి హత్య చేశారని పేర్కొన్నారు. దుగ్గిరాల పోలీసుల విచారణలో చిరంజీవి హత్య చేసినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఈ చనిపోయిన ఆమె మేనటి మేనక అని 40 years రెసిడెంట్ ఆఫ్ పద్మనగర్ రేణిగుంట మండల్ తిరుపతి డిస్ట్రిక్ట్ అది గుర్తించడం జరిగింది. దాని తర్వాత దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈమెను చంపింది ఈమెకి ఉన్న 3 సంవత్సరాల నుంచి ఈమెకి ఉన్న లవర్ చంపడం జరిగిందని దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వల్లభాపురం చిరంజీవి నేటివ్ ఆఫ్ వెల్లబాడు విలేజ్ వేమూరు మండలం బాపట్ల డిస్ట్రిక్ట్. ఇతను రేణిగుంటలో ఇంతకుముందు ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడ ఈమెతో పరిచయం అయి 3 సంవత్సరాల నుంచి ఈమెతో రిలేషన్లో ఉన్నాడు. 2 months బ్యాక్ ఇతను ఆమె దగ్గర నుంచి ఇక్కడికి వేమూరుకి రావడం జరిగింది, వెల్లబాడుకి రావడం జరిగింది. వేరే ఒక అమ్మాయితో ఇతను పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసినాక చనిపోయిన ఆమె ఇంకా నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలని మళ్ళా ఇతనిని ఇన్సిస్ట్ చేసేది. సో దాని మీద వీళ్ళ ఇద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ కూడా చేయడం జరిగింది. వెల్లబాడు విలేజ్లో పెద్దలు ఒక సెటిల్మెంట్ చేయడం జరిగింది. 5 lakh rupees ఈమెకి ఇచ్చినట్టు ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వాలని, ఆమె ఇతనికి ఉన్న ఫోటోలు అన్నీ డిలీట్ చేయాలని, ఈమె మళ్ళా ఇతని జోలికి రాకుండా చేయాలని వాళ్ళు సెటిల్మెంట్ కూడా రాయడం జరిగింది. ఈ సెటిల్మెంట్ అయినాక కూడా ఈమె 29th May ఇక్కడ గుంటూరుకి రావడం జరిగింది. గుంటూరుకి వచ్చినాక అక్యూజ్ని ఆమె గుంటూరుకి పిలవడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒక లాడ్జ్లో, బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక లాడ్జ్లో వాళ్ళు అంతా రోజు అక్కడ కలిసి ఉన్నారు. కలిసినాక రాత్రి ఎప్పుడైతే ఇతను బయలుదేరి వెళ్ళిపోతున్నాడు, ఆమె కూడా ఇతనితో వచ్చింది. వీళ్ళు దుగ్గిరాల పాత లాక్స్ దగ్గర ఒక కాలువ కట్ట దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళ మధ్య మళ్ళీ చాలా తీవ్రంగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగితే ఇతను కోపంలో ఈమె గొంతు పీకేసి గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత బండరాయితో ఆమె తల మీద కూడా కొట్టడం జరిగింది. సో దాని తర్వాత అక్కడి నుంచి ఈమె దగ్గర ఉన్న 2 మొబైల్ ఫోన్స్ తీసుకొని అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ బేసిస్గా, అదేవిధంగా ఉన్న విట్నెస్ స్టేట్మెంట్స్ ఆధారంగా ముద్దాయిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ముద్దాయి దగ్గర నుంచి మొబైల్ ఫోన్, అదేవిధంగా లాడ్జ్ నుంచి ఒక లగేజ్ బ్యాగ్ కూడా స్వాధీనం చేయడం జరిగింది.